మాది జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలంలో రత్నపూర్ గ్రామం. మాకు రత్నపూర్ గ్రామంలో మోలిపేట శివార్లోని 394 సర్వే నెంబర్లో మాకు ల్యాండ్ ఉంది. దీంట్లో మొత్తం 36 ఎకరాల ల్యాండ్లో 32 ఎకరాలు పట్ట భూములు, 4 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిలో ఈ 36 ఎకరాలకు సంబంధించిన రైతులందరం మక్కలకు, వడ్లకు, పసుపులకు, కందికి అని కళ్ళాలకు ఉపయోగించుకునే వాళ్ళం ఇన్ని రోజుల నుంచి. గత 50 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ కళ్ళాలుగానే ఉపయోగించుకుంటాం. కానీ ఒక 6 నెలల నుంచి ఇక్కడ ఇదే నెంబర్లో ఉన్న ఒక వ్యక్తి డీలర్ మల్లయ్య అని, అంటే దేవమల్లయ్య అనే వ్యక్తి అక్రమంగా దాన్ని ఆక్రమించుకొని ఆ ల్యాండ్లో ప్రభుత్వం నుంచి ఎన్సీసీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నుంచి సంబంధించిన గొర్రెల ఫారం అనే ₹1 కోట్లతో మంజూరైన స్కీమ్ని తన సొంత లైన్లో కాకుండా ఇక్కడ ప్రభుత్వ భూమిలో నిర్మించడం జరుగుతుంది. దాని గురించి మేము చాలాసార్లు అడ్డంకి చెప్పినా మా పైన దౌర్జన్యం కానీ రౌడీజం కానీ పలుమార్లు చేసినా కానీ ఇప్పటికే పలుమార్లు ఎంపీఓ ఎంఆర్ఓ కానీ వాళ్ళ అధికారులకు చాలాసార్లు ఎంక్వైరీకి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీన్ని స్పందించి నిన్న మన ఎంఆర్ఓ సార్ గారు కూడా రెస్పాండ్ అయ్యి ఇవాళ ఆర్ఐ సార్ని ఇంకొక అధికారిని పంపించి దానిపై విచారణ చేయమని పంపించారు. నేను ఇక్కడ చేనులో వర్క్ చేస్తూ ఉన్నాగా ఇక్కడికి వచ్చిన ఆర్ఐ సార్ ఫోన్ చేయడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చి మరి కంప్లైంట్ ఇచ్చిన వాడు నువ్వేనా అంటే అవును సార్ నేనే కంప్లైంట్ ఇచ్చాము నాన్న తరపున. మరి ఎందుకు ఇచ్చినావు అంటే ఇక్కడ సార్ ఇది ల్యాండ్ చూడండి సార్ ఎంత ప్రభుత్వ భూమి అని ఇట్లా ఆయనకు విచారణకు సంబంధించి నేను చెప్పే లోపలనే అక్కడ ఉన్న డీలర్ మల్లయ్య అతను ఆయన కొడుకు దేవ సునీల్ అని ఇద్దరు నా పైన దౌర్జన్యానికి రౌడీజానికి దిగారు. అక్కడ ఉన్న ఆర్ఐ సార్ ఇంకొక అధికారు అక్కడ ప్రత్యక్షంగా చూశారు అధికారులు. వాళ్ళు ఎంత ఆపనికి ప్రయత్నించినా కానీ వాళ్ళిద్దరు నన్ను ఘోరంగా కొట్టడం జరిగింది. సార్ ఆర్ఐ సార్ చెప్పి రిటర్న్ వెళ్ళిపో బాబు నువ్వు అక్కడ మంచి గారు మళ్ళీ అడుగుదాం అని నేను బైక్ చాలేసుకుని రిటర్న్ అవ్వడం కూడా చూసినా వాళ్ళిద్దరు వచ్చి నా పైన బండి పైన పడి నా గల్లా పట్టుకొని కొట్టడం అని ఇద్దరు ఘోరంగా కొట్టడం అని అక్కడ ఉన్న వాళ్ళు ఎంప్లాయీస్ మన ప్రభుత్వ అధికారులు మరియు అక్కడ పనిచేసుకున్న ఎంప్లాయీస్ కూడా ఆపడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళు ఆగలేకపోయారు. నేను ఇదే విషయాన్ని మన స్థానిక ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా అక్కడ లేరు. ఎస్ఐ సార్ సబ్ ఇన్స్పెక్టర్ తీసుకొని కంప్లైంట్ దీనిపైన విచారణ చేయించి నీకు న్యాయం చేస్తా అని చెప్పారు. దీనిపైన మన కలెక్టర్ గారు కానీ నియోజకవర్గంలో ఉన్న పెద్ద స్థాయి రాజకీయ స్పందించి ఇలాంటి ప్రభుత్వ భూములను కబ్జా కాకుండా మీరైనా ఇప్పటికైనా ఇన్ని రోజుల నుంచి అధికారాన్ని అధికార బలంతో ఇలాంటి కబ్జాలు పాల్పడిన నాయకులపైన చర్యలు తీసుకొని మాలాంటి సామాన్య ప్రజలను రక్షించాలని మేము కోరుతున్నాం.